హాయ్ హలో నమస్తే. నేను మీ వెంకీ. వెల్కమ్ టు వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను ఈరోజు మీకు ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి అయితే చెప్పబోతున్నాను. అదేంటంటే మనకు 104లో ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగాలు అనమాట. ఏదైతే మనకు ప్రతి రోజు మన గ్రామంలో కానివ్వండి, మన మండలంలో కానివ్వండి 104 వెహికల్ అయితే వస్తుంటుంది కదా, 104. ఆ వెహికల్లో మనకు మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ కోసం ఈ దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది అనమాట. ఇది మనకు భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా, ఈ ఏజెన్సీ ద్వారా ఈ జాబ్స్ అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఈ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో 104లో ఉన్న ఇతర క్యాడర్ లో ఉన్న జాబ్స్ ను కూడా భర్తీ అయితే చేస్తున్నారు అనమాట. ఇందులో ల్యాబ్ టెక్నీషియన్లు ఉద్యోగ అవకాశాలు అయితే మనకు నిన్న రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొబైల్ మెడికల్ యూనిట్ ఎంఎంయులో పనిచేయుటకు ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను అయితే ఆహ్వానిస్తుంది అనమాట. ఇందులో మీకు కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి, అలాగే సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరియు మీకు ఎంత శాలరీ వస్తుంది, తర్వాత మీరు ఈ ఎంఎంయులో ఏం చేయాలి, మరియు మీకు కావాల్సిన పని దినాలు ఏ విధంగా ఉంటాయి, ఇలాంటి మొత్తం డీటెయిల్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. ఇది కనీస అర్హత వచ్చి, దీనికి ఎలిజిబిలిటీ వచ్చి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ ఎంఎల్టీ అయితే చదివి ఉండాలన్నమాట. ఇంటర్ ప్లస్ ఎంఎల్టీ అయినా చదివి ఉండొచ్చు, లేదంటే డిప్లొమా ఇన్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిఎంఎల్టీ అయినా చదివి ఉండొచ్చు, లేకుంటే బిఎస్సి మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ బిఎస్సి ఎంఎల్టీ కోర్సులో అయినా ఉత్తీర్ణత పొంది కనీసం 1 సంవత్సరం సంబంధిత అనుభవం అయితే కలిగి ఉండాలి. మరియు ఆంధ్రప్రదేశ్ పారామెడికల్ బోర్డులో మీరు నమోదై ఉండాలన్నమాట. ఇది దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ. అలాగే మీరు ఉద్యోగ స్థలం అంటే ఎక్కడ వర్క్ చేయాలంటే, ఎంపికైన అభ్యర్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మొబైల్ మెడికల్ యూనిట్ నందు పనిచేయుటకు సిద్ధంగా ఉండాలన్నమాట. రాష్ట్రంలో ఎక్కడైనా కానీ మీరు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వచ్చు. ఇందులో మీకు జీతం వచ్చి నెలకి 21,000 కాస్ట్ కంపెనీ సిటిసి అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 18,000 వరకు అయితే మీకు పిఎఫ్ లాంటివి కట్ అయ్యి 18,000 రూపాయలు అయితే శాలరీ వచ్చే అవకాశం ఉందన్నమాట. మరియు ఈ కింద ఇవ్వబడిన కంపెనీ వెబ్సైట్ లింక్ లో మీరైతే ఈ ల్యాబ్ టెక్నీషియన్ కి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు అనమాట. అది వచ్చి BHSPL.in కెరీర్స్ లో అయితే మీరు దరఖాస్తు చేసుకోవచ్చు. అది కూడా ఎలా అనేది కూడా మీకైతే చూపిస్తాను. మరియు మీకు ఇందుకు 5 రోజులు అయితే టైం ఇవ్వడం జరిగింది. 19/5/2026 నుంచి 24/5/2026 వరకు అయితే మీరు ఆన్లైన్ లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. గతంలో మీరు అప్లై చేసుకున్నప్పటికీ ఇప్పుడు కొత్తగా అయితే దరఖాస్తు అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మరియు కొంచెం డిస్క్లైమర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఉద్యోగం కోసం ఎటువంటి డబ్బులు అయితే ఎవరికి చెల్లించవద్దండి. నియామకాలు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరుగుతాయని ఇవ్వడం జరిగిందనమాట. ఎవరైనా డబ్బులు చెల్లించిన ఎడల సంస్థకు ఎటువంటి బాధ్యత అయితే ఉండదు, మరియు తగిన చర్యలు అయితే తీసుకోబడును అనే ఒక డిస్క్లైమర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనము దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ అయితే ఒకసారి చూద్దాము. ఇది ల్యాబ్ టెక్నీషియన్ ఈపీ 104 దానికి సంబంధించి భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ భర్తీ చేయబోతున్న ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు అనమాట. చాలా వరకు పోస్టులు అయితే ఉన్నట్టున్నాయి, కానీ మనకైతే ఎన్ని ఉన్నాయన్నది చూపించలేదు. ఇది డిపార్ట్మెంట్ వచ్చి ఫీల్డ్ ఆపరేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన జాబ్ అనమాట. అలాగే శాలరీ సిటిసి 21,000 అయితే ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ టైప్ ఫుల్ టైం అనమాట. మరియు ఈ నెల 24వ తేదీ అయితే ఈ అప్లికేషన్ అయితే క్లోజ్ చేయబడుతుంది. సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ రిసీవ్ ఏ కాల్ లెటర్
ఆన్ దేర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి గివెన్ ఇన్ ద అప్లికేషన్ ప్రాసెస్. అలాగే మీకు an ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. బిహెచ్ఎస్పిఎల్ కంపెనీ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ని బేస్ చేసుకుని ఎవరైతే అప్లై చేసుకున్న వాళ్ళకి కాల్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ కాల్ లెటర్ తో రిటర్న్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ మరియు రిటర్న్ టెస్ట్ లో అటెండ్ అయ్యి సెలెక్ట్ అయిన వాళ్ళకి తర్వాత వాళ్ళకి ఆఫర్ లెటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూద్దాము. జాబ్ టైటిల్ ల్యాబ్ టెక్నీషియన్. రిపోర్ట్స్ టు అంటే ఎవరి కిందకి వీళ్ళు వస్తారంటే ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ కింద వీళ్ళు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే సబార్డినేట్స్, ఎవరికి సబార్డినేట్స్ అంటే నాట్ అప్లికబుల్. అలాగే వర్క్ ప్లేస్ అండ్ షెడ్యూల్ వచ్చి ద ప్లేస్ ఆఫ్ వర్క్ వుడ్ బి అట్ రెస్పెక్టివ్ మెడికల్ మొబైల్ యూనిట్ MMU లో వర్క్ చేయాల్సి ఉంటుంది. 8 నుంచి 4 PM వరకు అయితే వర్క్ చేయాలి. 6 days ఇన్ ఏ వీక్ అనమాట. సండేస్ మరియు వీక్లీ ఆఫ్స్ యాజ్ పర్ మొబైల్ మెడికల్ యూనిట్ వర్క్ ప్లాన్ ప్రకారం మీకు లీవ్లు అయితే ఉంటాయి. ఇన్ కేస్ రిక్వైర్మెంట్ ఉంటే 24/7 365 days in a year should be available అనమాట. ట్రావెల్ ల్యాబ్ టెక్నీషియన్ నీడ్స్ టు ట్రావెల్ అలాంగ్ విత్ MMU అనమాట. అంటే 104 తో పాటు ఈ ల్యాబ్ టెక్నీషియన్ అయితే వెళ్ళవలసి ఉంటుంది. విలేజ్ లెవెల్లో వెళ్ళవలసి ఉంటుంది. టు అసిస్ట్ PHC డిప్లాయిడ్ మెడికల్ ఆఫీసర్. PHC నుంచి ఒక మెడికల్ ఆఫీసర్ ని 104 లో డిప్లాయ్ చేస్తారు కదా, వాళ్ళ వెంబడి మీరు వెళ్ళవలసి ఉంటుంది అనమాట. మరియు ట్రీట్మెంట్ లో సహాయం చేయవలసి ఉంటుంది. అలాగే మెడికల్ ఆఫీసర్ కి అసిస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట ల్యాబ్ టెస్ట్ ల విషయంలో. మరియు డాక్టర్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ టెస్ట్ లో అయితే మీరు పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు రిజిస్ట్రీస్ ఏవి మెయింటైన్ చేయాలంటే ల్యాబ్ టెస్ట్ కండక్టెడ్ రిపోర్ట్, అలాగే డయాగ్నోసిస్ వైజ్ డిసీజ్ రిపోర్ట్, అలాగే అసెట్స్ రిజిస్టర్ మరియు ల్యాబ్ ఎక్విప్మెంట్ అండ్ ల్యాబ్ కన్స్యూమబుల్స్ స్టాక్ రిజిస్టర్ అనమాట. అలాగే ల్యాబ్ టెస్ట్ రిజిస్టర్, సర్వీస్ ప్రాసెస్ మాన్యువల్ అయితే మీరు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. అలాగే TA అండ్ DA లాంటివి నాట్ అప్లికబుల్ ఫర్ డే టు డే డ్యూటీ అనమాట. TA అండ్ DA అయితే ఇవ్వరు. మరియు అడ్హాక్ డ్యూటీస్, ద ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ విల్ బి రియంబర్స్డ్ యాజ్ పర్ కంపెనీ ట్రావెల్ పాలసీస్. కంపెనీ ట్రావెల్ పాలసీస్ ని బేస్ చేసుకుని మీకు ఒకవేళ TA అనేది అయితే పే చేసే అవకాశం ఉంటుంది. DA ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ పొజిషన్. DA అనేది మనకు ఈ జాబ్ అయితే నాట్ ఎలిజిబుల్ అనమాట. జాబ్ ఫంక్షన్స్ వచ్చి ఇక్కడ అసెట్స్ అండ్ ఎక్విప్మెంట్ వచ్చి అసెట్స్ అండ్ ఎక్విప్మెంట్ చెక్ లిస్ట్, సర్వీస్, రిపేర్స్, AMC రిజిస్టర్ లాంటివి అయితే మేనేజ్ చేయాల్సి వస్తుంది. పీపుల్ MGMT అంటే అవసరం లేదు. అలాగే ఫైనాన్షియల్ MGMT కూడా నాట్ అప్లికబుల్ ఫర్ దిస్ పోస్ట్ అనమాట. అలాగే ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ సపోర్టింగ్ టు ద మెడికల్ ఆఫీసర్ అట్ విలేజ్ లెవెల్ డ్యూటీ, మెయింటైనింగ్ గుడ్ కమ్యూనికేషన్ అయితే కలిగి ఉండాలి విలేజర్స్ తో. అలాగే సర్వీస్ ఆర్ కన్సంప్షన్ రిపోర్ట్స్ టు ద మెడికల్ ఆఫీసర్ ఆన్ డైలీ బేసిస్ లో మీరు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. యాక్యురసీ రిపోర్టింగ్ ల్యాబ్ టెస్ట్ లో యాక్యురసీ అయితే ఉండాలి. అలాగే రికార్డ్ కీపింగ్ అయితే మెయింటైన్ చేయాలన్నమాట. అలాగే అప్లోడింగ్ ల్యాబ్ టెస్ట్ రిజల్ట్స్ ఇన్ అప్లికేషన్ లో మీరు ల్యాబ్ టెస్ట్ రిజల్ట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే యాక్యురసీ ఇన్ కండక్టింగ్ ల్యాబ్ టెస్ట్ అయితే మీరు పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. అలాగే సప్లై చైన్ ఏదైతే చెక్ రిక్వైర్డ్ క్వాలిటీ ఆఫ్ ల్యాబ్, quantity of lab and consumables before starting to a camp day, refill if required. ఏదైతే మీరు టెస్ట్లకు అయితే చేస్తుంటారో అవి మీకు ఎక్విప్మెంట్ కానివ్వండి లేకుంటే కెమికల్స్ కానివ్వండి మీరు ప్రతిరోజు అయితే చూసుకుని వాటిని అయితే రీఫిల్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే ఎక్విప్మెంట్ రిక్వైర్డ్ అని మనకు ఆండ్రాయిడ్ ఫోన్ లేదా టాబ్లెట్ లేదా ల్యాప్టాప్ అయితే ఉండాల్సి ఉంటుంది. అది మనకు EHR లో అప్లోడ్ చేయడానికి అది కంపెనీనే మీకైతే ఇస్తుందన్నమాట. క్రిటికల్ ఏరియాస్ ఇన్ జాబ్ వచ్చి ల్యాబ్ రిక్వైర్మెంట్, అప్ కీపింగ్, మెయింటెనెన్స్, యాక్యురసీ మరియు శాంపుల్ డ్రాయింగ్ అండ్ టెస్ట్ రిజల్ట్స్ రిపోర్టింగ్ అని క్రిటికల్ ఏరియాస్ అని మనకు మెన్షన్ చేయడం జరిగింది. అలాగే గ్రీవెన్స్ రికార్డింగ్, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ MMU, డిస్ట్రిక్ట్ మేనేజర్, రీజనల్ మేనేజర్ అట్ రీజన్ లెవెల్ అండ్ స్టేట్ ప్రోగ్రామ్ హెడ్ అట్ BHSPL హెడ్ క్వార్టర్స్ కి గ్రీవెన్స్ అయితే మీరు పెట్టవచ్చు. అలాగే
డిసిప్లినరీ కమిటీ వచ్చి మీకు హెడ్ ఆఫీస్ అయితే ఉంటుందన్నమాట, యాజ్ పర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ హెడ్ ఆఫీస్. అలాగే సబ్స్టిట్యూట్ పొజిషన్ ఇన్ కేస్ ఆఫ్ ఆబ్సెన్స్ వచ్చి మీరు ఎవరైతే ఇక్కడ ఆ రోజు ఏదైనా లీవ్ అవసరం అయితే మీకు డిస్ట్రిక్ట్ మేనేజర్ అప్రూవల్ తో ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ ఇంకొకరిని అయితే అపాయింట్ చేయడం జరుగుతుంది. టెంపరీ దాంట్లో బేస్ చేసుకుని టెంపరీ లేదా రిలీవింగ్ స్టాఫ్ అయితే అక్కడ మీకు సబ్స్టిట్యూట్ గా మిమ్మల్ని ఆ పొజిషన్ లో అయితే ఇన్ కేస్ ఆఫ్ అబ్సెన్స్ అయితే పెట్టడం జరిగింది. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎంఎంయు ఇంటీరియర్ క్లీనింగ్నెస్ అనమాట. అలాగే విత్ ద హెల్ప్ ఆఫ్ డ్రైవర్ ల్యాబ్ టెక్నీషియన్ ఎన్జ్యూర్ హైజీన్ ఇన్ ద ఎంఎంయూస్. ల్యాబ్ డ్రైవర్ తో మీరు ఈ ఏదైతే ఎంఎంయు క్లీనింగ్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఇది మీకు ఈ జాబ్ సంబంధించిన ప్రొఫైల్ అనమాట. మరియు కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఫర్ రీజనల్ మేనేజర్ మీరు కీ పెర్ఫార్మెన్స్ మ్యాట్రిక్స్ అలాగే టార్గెట్ లాంటివి డీటెయిల్స్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అది వర్క్ డిసిప్లిన్ 100% అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. 0 ఆబ్సెంటిజం ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. అలాగే యావరేజ్ ల్యాబ్ టెస్ట్ లో 500 to 600 పర్ మంత్ అయితే చేయాల్సి ఉంటుంది. అది 99% టార్గెట్ అయితే ఇవ్వడం జరిగింది. అప్డేటింగ్ ల్యాబ్ రిజల్ట్స్ ఇన్ ఈహెచ్ఆర్ అప్లికేషన్ 100% అయితే మీరు చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే లాగ్ బుక్స్ అండ్ రికార్డ్స్ కీపింగ్ ఇదైతే నాట్ 0 ఉండకుండా నంబర్ అయితే పెట్టవలసి ఉంటుంది. అలాగే యాక్యురసీ అండ్ రికార్డ్ కీపింగ్ వచ్చి 100% అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ జాబ్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనమాట. మరియు ఎలా అప్లై చేసుకోవాలన్నది అయితే ఇప్పుడు మీకు ఒకసారి చూపిస్తాను. ఇక్కడ అప్లై నౌ మీద అయితే మీరు క్లిక్ చేస్తే భవ్య BHSPL అని టైప్ చేశారంటే గూగుల్లో మీకు ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ లో మీరు అక్కడ అప్లై నౌ మీద అయితే మీరు ల్యాబ్ టెక్నీషియన్ ఏపీ 104 మీద అయితే క్లిక్ చేసి అక్కడ అప్లై నౌ మీద అయితే మీరు క్లిక్ చేశారంటే ఈ విధంగా డీటెయిల్స్ అయితే అవ్వడం జరుగుతుంది అనమాట. జాబ్ అప్లికేషన్ ఏపీ 104 ల్యాబ్ టెక్నీషియన్ అని. ఇక్కడ సాల్యుటేషన్ మిస్టర్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మిస్సెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి, మిస్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే అప్లికెంట్ నేమ్ అయితే ఇక్కడ కరెక్ట్ గా ఇవ్వండి. అలాగే జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత స్టేట్ ఇక్కడ స్టేట్ అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడిని అయితే ఇవ్వండి. తర్వాత ఇక్కడ డిస్ట్రిక్ట్ అయితే మీది ఏ డిస్ట్రిక్ట్ అయితే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ మొబైల్ నంబర్ అయితే అక్కడ ఇవ్వండి. తర్వాత మీ మండల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అక్కడ ఈ మండల్ అన్ని మండల్స్ అయితే చూపిస్తాయి. ఆ డిస్ట్రిక్ట్ లో అవైలబుల్ ఉన్న మండల్ అయితే చూపిస్తాయి. ఆ మండల్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ ఆధార్ నంబర్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఆధార్ నంబర్ని ఇవ్వండి. తర్వాత సోర్స్ మీరు ఏ విధంగా దీన్ని అయితే చూసారు, న్యూస్ పేపర్ ఏడా లేకుంటే వాకినా, అలాగే వెబ్సైట్ లిస్టింగ్ లో చూసారా, ఎవరైనా రెఫర్ చేశారా, మరియు క్యాంపెయిన్ ద్వారా మీరు తెలుసుకున్నారా, లేదంటే ఎంప్లాయీ రెఫరల్ ద్వారా తెలుసుకున్నారా అన్నది అక్కడ మెన్షన్ చేయండి. తర్వాత లొకేషన్ మీరు ఎక్కడ 3 లొకేషన్స్ అయితే ప్రిఫర్డ్ లొకేషన్స్ అయితే ఇవ్వచ్చు అనమాట. ఆ లొకేషన్స్ ని ఏదైతే మీకు దగ్గరలో ఉంటాయో ఆ లొకేషన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ ఫర్ డ్రైవర్స్ పొజిషన్ ఓన్లీ, డ్రైవర్స్ కి సంబంధించినవి అనమాట ఇవి. డ్రైవింగ్ లైసెన్స్ నంబర్ అలాగే ఎక్స్పైరీ డేట్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్లకు అయితే ఇదైతే అవసరం లేదు. మరియు ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఆధార్ కార్డుని అటాచ్ చేయాల్సి ఉంటుంది. అలాగే స్కిల్ సర్టిఫికేట్స్ అంటే మాండేటరీ కాదు. అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అయితే అప్లోడ్ చేయాలి. తర్వాత ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట PDF ఫార్మాట్ లో. మరియు రెజ్యూమ్ అయితే అటాచ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కౌన్సిల్ రిజిస్ట్రేషన్ ఏపీ పారామెడికల్ బోర్డు APPMC రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ ని మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీరు ఇంటర్మీడియట్ లో MLTనా లేకుంటే DMLTనా BSc-MLTనా అని అడగడం జరుగుతుంది. దానికి సంబంధించి మీరు ఆ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాగే SSC మరియు ఇంటర్మీడియట్ మార్క్స్ మెమోస్ అయితే 2 అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే మీరు క్లిక్ చేసి
చేశారంటే మీకు తర్వాత అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. అలాగే మీకు మెయిల్ కూడా రావడం జరుగుతుంది. తర్వాత అప్లికేషన్ ని మీరైతే ప్రింట్ అయితే తీసి పెట్టుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇది ఈ భవ్య హెల్త్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల కోసం ఎలా అప్లై చేసుకోవాలి మరియు దీనికి ఏ ఏ రిక్వైర్మెంట్స్ అవసరం అవుతాయన్న పూర్తి డీటెయిల్స్ అనమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే ఒక లైక్ చేయండి. అలాగే ఎవరైతే ల్యాబ్ టెక్నీషియన్ చదివి ఉంటారో వాళ్ళకైతే వీడియోని షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసి మన వెంకీ మీ సేవ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ అయితే మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.